హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలకి గాయాలయ్యాయి. మాగంటి పెద్ద కుమార్తె ప్రస్తుతానికి తన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండో కుమార్తె క్షేమంగా ఉంది. ఏజీ హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతోంది. అయితే అర్ధరాత్రి ఓఆర్ఆర్ పైన ఆగి ఉన్నటువంటి డీసీఎంని ముందుగా వెళ్తున్నటువంటి డీసీఎంని వెనకాల నుంచి వచ్చిన ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో కారులో ముగ్గురున్నారు. నార్సింగి టీఎస్పీఏ సమీపంలో టీఎస్పీఏ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు పోలీసులు. టొయోటా ఫార్చునర్ కారులో వెనకాలే వస్తున్నారు ముగ్గురులో ఇద్దరు తన కుమార్తెలు ఉన్నారు, మరో వ్యక్తి కూడా ఉన్నారు. సో ముగ్గురు వస్తున్న ఈ క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ ని వెనకాల నుంచి హై స్పీడ్తో వచ్చినటువంటి ఈ ఫార్చునర్ కార్ ఢీకొట్టింది. ఫార్చునర్ కారులో ఉన్న మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు కూడా కారులో ఉన్నారు. పెద్ద కుమార్తెకి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.